ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు. విజయవాడలో రాజ్భవన్లో జరిగిన ఈ సమావేశంపై పలు అంశాలపై చర్చించారు. దాదాపుగా గంటపాటు ఈ భేటీ జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు, పాలనా సంస్కరణలు వంటి అనేక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. జమీమా, ఏదైతే విజయవాడ లోక్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ అహ్మద్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మరి కొద్దిసేపటి క్రితం కలిశారు. అయితే ఏదైతే వీరిద్దరి కలయిక ఏదైతే ఉందో మొత్తం మీదగా చూసుకున్నట్లయితే లోక్ భవన్ లో గవర్నర్ తో ఓవరాల్ గా గంట సేపు, అంటే దాదాపుగా ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఏదైతే సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తనతో పాటు తన పార్టీ నాయకుల పైన, అదేవిధంగా ఎన్డీఏ నాయకుల పైన జరుగుతున్న అసత్య ప్రచారాలతో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఆయన గంట పాటు సుదీర్ఘంగా చర్చించారు. దాంతో పాటు ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మర్యాదపూర్వకంగా ఆయన కలిసిన తర్వాత ఓవరాల్ గా జరిగిన పరిణామాలన్నిటిపైన కూడా చర్చించి ఆయన వివరంగా దానిపైన చెప్తున్న పరిస్థితి. అయితే ఓవరాల్ గా ఈ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న విష ప్రచారాలు వాటన్నిటిని కూడా కట్టడి చేయాలని చెప్పని భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వీటన్నిటిని కూడా అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సోషల్ మీడియాని కొంత కట్టడి చేస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి రానున్న రోజుల్లో మరింతగా దీనిపైన కొంచెం కట్టడి చేయాలని చెప్పని భావిస్తున్నట్లుగా, అదేవిధంగా అబ్దుల్ నజీర్ అహ్మద్ ను కూడా ఆయన కోరినట్లుగా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. జమీమా. శ్రీహరి. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయ్యారు. విజయవాడలో లోక్ భవన్ లో జరిగిన ఈ సమావేశంపై పలు అంశాలపై చర్చించారు. ఇక దాదాపు గంట పాటు ఈ భేటీ జరిగింది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు, పాలనా సంస్కరణలు వంటి అనేక అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది.